హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారని ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సోది లేకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. సో ఇంకెవరైతే ఫాలో అవ్వకపోతే కనుక వెళ్ళైతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, సో బ్రదర్ మీకు ఆల్రెడీ తెలుసు అందరికీ పోస్టల్ జీడిఎస్ 2025 నోటిఫికేషన్ మనకి రిలీజ్ కావడం జరిగింది. నోటిఫికేషన్ ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి రన్ అయితే అవుతున్నాయి. చాలా మంది అయితే అప్లై చేశారు అని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇప్పుడు అప్లై చేశారో, సో మీ లక్ బాగుంది కనుక, మీకు మంచి మార్క్స్, మీకు మంచి ఏజ్ ఉండే కనుక, సో మీకు మనకి రిజల్ట్స్ కూడా త్వరలోనే వస్తాయి. సో ఏమాత్రం లేట్ కాదు కాబట్టి, ఎందుకంటే మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ కావాల్సింది January 29th, బట్ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. బట్ మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి కాబట్టి, సో వాళ్ళు వీలైనంత త్వరగా వాళ్ళైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేస్తారనమాట. సో ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యేలోపు మీ దగ్గర అయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మాత్రం మీకు మీ దగ్గర ఎలాంటి, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు వచ్చేసి రిజెక్ట్ అయితే అయిపోతారు. ఎందుకంటే మనకు వచ్చేసి 10th ఈ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది మనకి కేవలం 10th క్లాస్ మార్క్స్ బేస్డ్ మీద అయితే మనకైతే జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో కాబట్టి వీళ్ళు పాయింట్ టు పాయింట్ అయితే చెక్ చేస్తారనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. సో డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అండ్ అందులో డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది కూడా వాళ్ళైతే చూస్తారు. కాబట్టి సో మీరైతే నేను చెప్పేటువంటి ఇప్పుడైతే డాక్యుమెంట్స్ అయితే మీరైతే రెడీగా పెట్టుకోండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ డాక్యుమెంట్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ చాలా మంది అనుకుంటున్నారు కావచ్చు, ఇది ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే, ఇన్ కేస్ మీరు కనుక నేను చెప్పే అటువంటి డాక్యుమెంట్స్లో ఒక్క డాక్యుమెంట్ తీసుకోకపోయినా, మీరు ఇప్పుడు వెళ్తారనుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, ఇన్ కేస్ వాళ్ళు అడిగిన సర్టిఫికేట్ మీ దగ్గర లేదనుకోండి, ఓకే సార్ నా దగ్గర లేదు, నేను వెళ్ళి రెడీ చేసుకొని తీసుకొస్తా అంటే నడవద్ది. ఓకేనా, అక్కడనే స్పాట్లోనే మిమ్మల్ని వచ్చేసి రిజెక్ట్ చేస్తారు. మీరు వెళ్ళి మళ్ళీ రెడీ చేసుకొని తీసుకురావడం అదంతా ఏముండదు. ఓకేనా, మీరు వెళ్ళిన టైంలో ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా అక్కడనే స్పాట్లో మిమ్మల్ని వచ్చేసి రిజెక్ట్ అయితే చేస్తారు. కాబట్టి సో నేను చెప్పే ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా శ్రద్ధగా విని సో లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10th మెమో ఒరిజినల్. ఓకేనా, మనకు వచ్చేసి 10th క్లాస్ మార్క్ షీట్ ఒరిజినల్ అయితే ఉండాలి. ఓకేనా, ఎలాంటి డూప్లికేట్ ఆర్ ఎలాంటి జిరాక్స్ అయితే వాళ్ళైతే కన్సిడర్ చేయాలన్నమాట. సో ఖచ్చితంగా 10th క్లాస్ మెమో ఒరిజినల్ అయితే ఉండాలి. ఎందుకంటే మనకి జీడిఎస్ జాబ్స్ అనేవి 10th క్లాస్ బేస్డ్ మీనే ఇస్తారు కాబట్టి, సో ఇది మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీ సర్టిఫికేట్స్ అనేవి మీ కాలేజ్లో ఆర్ ఎక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే తెచ్చైతే పెట్టుకోండి. అండ్ మీరు చేసినటువంటి జీడిఎస్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఫామ్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ 10th క్లాస్ మెమో అయితే ఖచ్చితంగా మ్యాచ్ అయితే అవ్వాలి. సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి మనకి ఐడెంటిటీ ప్రూఫ్. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఏంటి, ఆధార్ కార్డు సరిపోతుంది. ఓకే, ఆధార్ కార్డు కదా మీ ఐడెంటిటీ ప్రూఫ్. అందులో మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము, మీ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి, సో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు అన్నమాట. ఆధార్ కార్డు కూడా ఎలాంటి డూప్లికేట్ జిరాక్స్ కాదండి, ఒరిజినల్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఇన్ కేస్ ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి కనుక, డేట్ ఆఫ్ బర్త్, నేము, మీ ఫాదర్ నేమ్ ఏమన్నా మిస్టేక్ ఉంటాయి కనుక మీరైతే వెళ్ళైతే ఆధార్ సెంటర్లో అయితే అప్డేట్ చేయించడానికి అయితే ట్రై చేయండి డెఫినెట్లీగా. ఇప్పుడు వచ్చేసి థర్డ్ సర్టిఫికేట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి 10th క్లాస్ మెమో సర్టిఫికేట్ ఎలాగో ఇది కూడా ఖచ్చితంగా మనకైతే క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. అది వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే, ఎస్సీ వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేటు, ఎస్టీ వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్, అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ కిందకి ఎవరు వస్తారంటే రెడ్డీస్, నాయుడుస్, కొంతమంది ముస్లిమ్స్, వీళ్ళు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో వీళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. బట్ మెయిన్గా అందరికి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఓబీసీ కిందికి ఎవరు వస్తారంటే ఓబీసీ సర్టిఫికేట్. దీని కిందకి ఎవరు వస్తారంటే బీసీలు అందరూ, లైక్ బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఏ. సో వీళ్ళు వచ్చేసి ఓబీసీ కిందకి వస్తారనమాట. ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక డౌట్ ఏంటంటే, యూఆర్ కేటగిరీలో మీరు కనుక సెలెక్ట్ అయితే కనుక, ఇన్ కేస్ మీరు యూఆర్ కేటగిరీలో సెలెక్ట్ అయితే కనుక మీకు ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కర్లేదన్నమాట. మీ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, ఏం కాదు నేను యూఆర్ కేటగిరీలో సెలెక్ట్ అవుతా, క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కర్లేదని అయితే చాలా మంది అనుకుంటున్నారు కావచ్చు. ఇన్ కేస్ మీ బ్యాడ్ లక్ ఉండి కనుక మీరు యూఆర్లో కాకుండా మీ క్యాస్ట్లే, మీ కేటగిరీలో సెలెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ వాళ్ళు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. కాబట్టి సో ఖచ్చితంగా ఎవరైతే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు అయితే ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే క్యారీ అయితే వేయండి. లేకపోతే కనుక వెళ్ళైతే అప్లై చేసుకుని అయితే డాక్యుమెంట్ అయితే రెడీగా పెట్టుకోండి. సో నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు సరిపోతుందండి. ఓకేనా, ఆధార్ కార్డు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ సర్టిఫికేట్ వచ్చేసి కంప్యూటర్ సర్టిఫికేట్. కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా క్యారీ అయితే వేయండి. సో కంప్యూటర్ సర్టిఫికేట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని డివిజన్స్లో కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు.
కొన్ని డివిజన్స్లో కంప్యూటర్ సర్టిఫికేట్ అడగట్లేదు. ఇన్ కేసు ఇప్పుడు నేను ఈ వీడియోలో కంప్యూటర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా క్యారీ చేయండి అని చెప్పకపోయి ఉంటే మీరు జాబ్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగితే మళ్ళీ నాకు వస్తుంది ఆ నేమ్. కాబట్టి ఖచ్చితంగా కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయండి. నెక్స్ట్ 5th సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ అనమాట. మెడికల్ సర్టిఫికేట్ అంటే సో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇప్పుడు మీకు మండల్ ఉంటుంది కదా, మండల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళైతే నాకు ఇలా జాబ్ వచ్చింది, మెడికల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అంటే వాళ్ళకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ అయితే అడిగి వాళ్ళైతే ఎంటర్ చేస్తారు. అండ్ సార్తో గ్రీన్ పెన్తో అయితే సైన్ పెట్టేసి అయితే ఆ మెడికల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. అర్థమైంది కదా. ఈ ఖచ్చితంగా ఈ 5 డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా రెడీ చేసుకోండి. ఇన్ కేసు ఈ 5 డాక్యుమెంట్స్లో ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా మీరు వచ్చేసి రిజెక్ట్ అయితే అయిపోతారు. కాబట్టి సో రెడీ అయితే చేసుకోండి, ఇంకా టైం ఉంది కాబట్టి. సో మనకి ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి 10th క్లాస్ మెమో, సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు, థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోర్త్ డాక్యుమెంట్ వచ్చేసి కంప్యూటర్ సర్టిఫికేట్, 5th డాక్యుమెంట్ వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్. ఓకేనా, ఈ 5 డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా రెడీ చేసుకోండి. ఇన్ కేసు మీకు అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. సో ఖచ్చితంగా అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి, ఎవరైతే ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి అప్లై చేశారో అండ్ చేయాలనుకుంటున్నారో. ఎందుకంటే సో మీరు ఇప్పుడు చూసారు, సో ఈ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకుంటున్నారు కాబట్టి ఇన్ కేసు వాళ్ళ దగ్గర కూడా మాక్సిమం సర్టిఫికేట్స్ అయితే కొన్ని అయితే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీ గ్రూప్స్లో, మీ ఫ్రెండ్స్కి అయితే. సో వాళ్ళైతే రెడీ అయితే చేసుకుంటారు. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. సో వీళ్ళైతే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో, సో మరొక మంచి అప్డేట్తో ఉంటే అన్సెప్ట్ టేక్ కేర్, గుడ్ బాయ్.